హలో స్టూడెంట్స్, తెలుగు కోర్ గురు ఇది మన ఛానల్ పేరు. షార్ట్కట్ సింపుల్ నేమ్ ఇస్ TCG. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో మనము ఎవరైతే స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అని డిసైడ్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోడింగ్ ట్యుటోరియల్స్, కోడింగ్ క్లాసెస్ అండ్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ని మీరు ఖచ్చితంగా పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో మరింకెందుకు ఆలస్యం, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ ట్యుటోరియల్లో వచ్చేసరికి మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, నేను పైథాన్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. కోర్ పైథాన్ అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ పైథాన్ ఆల్సో కూడా నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ట్యుటోరియల్స్ అనేవి నేను డే టు డే అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ 2 డేస్కి 1 వీడియో అనేది నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే, ప్రతి వీడియోని మీరు ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే ఓకే సో ఓకే అసలు పైథాన్ మన టాపిక్ వచ్చేసరికి ఏంటి, పైథాన్. ఈ మన ఛానల్లో ప్రతి వీడియో అనేది కంప్లీట్గా తెలుగులోనే రావడం జరుగుతుంది, అని అందరూ గమనించగలరు. పైథాన్ అసలు పైథాన్ అనేది మనకు ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు పైథాన్ అనేది ఏంటి? మనం ఒక హ్యూమన్ బీయింగ్తో కమ్యూనికేట్ చేయాలి అంటే మనకంటూ ఒక లాంగ్వేజ్ రావాలి. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. పైథాన్ అనే సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు అసలు అది ఏంటో మీకు తెలియాలి. సో అందరూ అంటారు పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? ఒక హ్యూమన్ బీయింగ్తో, ఎదుటి వ్యక్తితో మనం మన హావభావాలను కమ్యూనికేట్ చేయడానికి, ఒకరితో ఒకరం కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యేదే లాంగ్వేజ్. సో అటువంటి లాంగ్వేజే మనకు పైథాన్. సో అసలు పైథాన్ అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ లాంగ్వేజ్. ఓకే, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటాం? మళ్ళీ ఒక విషయం ఓకే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పైథాన్ హిస్టరీ మాత్రం నేను చెప్పను. పైథాన్ హిస్టరీ వెళ్ళి మీరు బ్రౌజర్లో సెర్చ్ చేస్తే మీకు పైథాన్ ఎప్పుడు కనిపెట్టారు, అది ఎలా వచ్చింది, ఏ ఇయర్లో మీకు స్టార్ట్ అయింది, దాన్ని ఏ కంపెనీ మీకు మెయింటైన్ చేస్తుంది అండ్ అప్డేట్ చేసింది. పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేది ఒక నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్. వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు, మెయింటైన్ చేస్తుంటారు. అదంతా మీరు హిస్టరీ అంతా ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేస్తే తెలుస్తుంది. ఓకే, మనకు ఇట్లా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనము హ్యూమన్ బీయింగ్తో మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేయడానికి అర్థమవుతుంది కాబట్టి ఒక లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకుంటాం. అలాగే ఒక యూజర్ అనేవాడు మెషిన్, కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి మనం యూజ్ చేసే మీడియేటర్. దట్ మీడియేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ మీద ఒక స్పీకర్ అనే ఒక వ్యక్తి, అతను ఏం చేస్తున్నాడంటే, కిందన ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్కి ఓన్లీ ఒక లాంగ్వేజ్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు, కానీ ఆ స్పీకర్ తెలుగులో స్పీకింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ తెలుగులో అతను గనక ఆ లాంగ్వేజ్ అతను చెప్తున్నప్పుడు వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్లో మార్చడానికి ఒక అతను ఉంటాడు. అతనే ట్రాన్స్లేటర్. సో ఈ ట్రాన్స్లేటరే మనకు కంప్యూటర్ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే, కంప్యూటర్ భాషకు తనకు అర్థమయ్యే భాష తగ్గట్టుగా తను మార్చడానికి, తనకు అర్థమయ్యే విధంగా యూజ్ చేయడం కోసం, తనకు అర్థమయ్యే విధంగా మనం కమాండ్స్,
ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడానికి యూజ్ చేసేదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఏంటి, వన్ ఆఫ్ ద పాపులర్ లాంగ్వేజ్ అండ్ ట్రెండింగ్ లాంగ్వేజ్ టిల్ నౌ ఇట్ ఈస్ పైథాన్. ఓకే, పైథాన్. సో పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు అర్థమైందా మీకు లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కంప్యూటర్కి మెషిన్ కోడ్ మాత్రమే అర్థమవుతుంది. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బైనరీ కోడ్ ఆర్ బైట్ కోడ్. దట్ ఈజ్ జీరోస్ అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్లో ఉన్న బైనరీ కోడ్ లేదా మెషిన్ కోడ్ ఆర్ బైట్ కోడ్లో మాత్రమే దానికి అర్థమవుతుంది. సో మనకి జీరోస్ అండ్ వన్స్లో మనం కోడ్ రాయాలి అంటే మనకు చాలా డిఫికల్ట్. సో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మనం అది అర్థం చేసుకోవడం, అది రాయలేము, మనకు అది ఏంటో కూడా మనకు అర్థం కాదు. సో ఆ బైనరీ కోడ్లోకి మనం కన్వర్ట్ చేయడానికి బైనరీ కోడ్ని మెషిన్ అర్థం చేసుకోవడానికి మనం రాయవలసిన కోడ్ వచ్చేసి ఏంటంటే అదే పైథాన్ కోడ్. ఆర్ మనకి ఇంకా చాలా లాంగ్వేజ్ ఉన్నాయి, ఏ కోడ్ అయినా రాస్తాం. అది మనం పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాస్తాం. ఆ రాసిన కోడ్ ఏంటంటే మనకి దాన్ని సోర్స్ కోడ్ అంటారు. సో ఆ సోర్స్ కోడ్ వచ్చేసరికి మెషిన్ కోడ్ కింద మనం కన్వర్ట్ చేయడం కోసం వచ్చేసి ఆ సోర్స్ కోడ్ని మనం బైట్ కోడ్గా జనరేట్ చేస్తాం. బైట్ కోడ్గా జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన బైట్ కోడ్ అనేది మెషిన్కి అర్థం చేసుకొని మెషిన్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, ఈ బైట్ కోడ్ అనేది మనకు ఒక్కొక్క వేస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ ప్రాసెసర్ కూడా అర్థం చేసుకుంటుంది. మనం అర్థం చేసుకోలేము, హ్యూమన్ బీయింగ్స్ అర్థం చేసుకోలేము, అండ్ ప్రోగ్రామర్ ఆల్సో బైట్ కోడ్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోలేడు. కేవలం మనం రాసేదల్లా పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక సోర్స్ కోడ్ మాత్రమే రాస్తాం. ఆ సోర్స్ కోడ్ అనేది మనకు బైట్ కోడ్గా జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయిన బైట్ కోడ్ అనేది మెషిన్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. విత్ ఓఎస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మనకు అది సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అసలు కోడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ నుంచి మనకు పైథాన్కి సంబంధించిన కోడింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో కంప్లీట్ కోడింగ్ పార్ట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో సపరేట్ టెక్నాలజీస్ ఆల్సో మన ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ క్లాసెస్ అనేవి మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో పైథాన్లో మనం కోడ్ రాయాలంటే యాక్చువల్గా అసలు మనకు వాట్ ఈజ్ ఏ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు ఫస్ట్ తెలియాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకు పైథాన్లో వచ్చేసరికి చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. అందులో మనం స్టెప్ బై స్టెప్ ఫర్దర్ క్లాసెస్లో మనం తెలుసుకోవచ్చు. అండ్ అసలు హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పైథాన్ ఏంటో కూడా మనకి తెలుసు. అండ్ హూ ఈస్ డెవలప్డ్ బై పైథాన్ ఈస్ Guido van der Rossum. He is the father of the Python. He developed the Python. Okay. ఇంకా మనం పైథాన్లో ఉన్న వెర్షన్స్ ఏంటో తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ అండ్ వాట్ ఆర్ ద వెర్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్. పైథాన్లో వెర్షన్స్ వచ్చేసరికి మనకు 3 types ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి. 3 types ఆఫ్ వెర్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్. అండ్ ఫస్ట్ వన్ ఈస్ Python 1x version and second one is 1x అంటే 1x version అని కాదు, నేను చూపిస్తాను మీకు వెర్షన్స్ ఏంటో కూడా. అండ్ థర్డ్ వన్ ఈస్ Python 3x version. ఓకే, అసలు వెర్షన్స్ మీకు చూపిస్తాను చూడండి. వాట్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ ఈస్
latest version of Python is 3.13 or 14. What is 3? 3 is major version, and 1 is minor version, and that 3 is alpha beta versions. Okay, understand? 3 is major version and 0.1 is minor version and 3 is alpha beta versions. ఓకే, మనకి వెర్షన్స్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు డైరెక్ట్గా బ్రౌజర్లో మీకు చూపిస్తాను పైథాన్లో ఎటువంటి వెర్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. పైథాన్ డౌన్. సో డైరెక్ట్గా మీరు పైథాన్లోకి వెళ్తే www.python.com వస్తుంది. www.official website python.org, official website of Python. Okay, this is the Python official website. Okay, this is the official site, and go to download section. There is 3.13.1. It is the latest version of the Python. 3.13. 3 is the major version, 13 is the minor version, 0.1 is the alpha beta version. Okay, మనకి 3 అనేది మేజర్ వెర్షన్లోకి వస్తుంది, 13 ఈజ్ ద మైనర్ వెర్షన్ అండ్ 0.1 ఈజ్ ద ఆల్ఫా బీటా వెర్షన్. ఓకే, ఆల్రెడీ మీకు పైథాన్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో తెలుసుంటే ఓకే. ఒకవేళ తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీరు స్టెప్ బై స్టెప్ చూసుకొని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా మీకు ఆ వీడియోలో చూడొచ్చు, కంప్లీట్గా తెలుస్తుంది. ఓకే, విండోస్కి మీకు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ తెలుస్తుంది. ఆల్ రిలీజెస్లోకి వెళ్తున్నాను చూడండి, మీకు అన్ని వెర్షన్స్ చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఇది కూడా 3.8 to 3.14. 3.14 ఈజ్ ద ప్రివ్యూ వెర్షన్. ఐ మీన్ 3.14 అనేది మనకు 2025 అక్టోబర్ 1కి మనకు ప్లాన్ చేస్తున్నారు తీసుకురావడానికి. ప్రెసెంట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వెర్షన్ వచ్చేసి 3.13, బట్ లేటెస్ట్ వెర్షన్ అండ్ ఆల్సో ఇట్ బగ్స్ ఫిక్సింగ్ స్టేజ్లో ఉంది. సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి 3.11 వెర్షన్ అనేది చాలా సెక్యూర్డ్ వెర్షన్గా ఉంది, బట్ లేటెస్ట్ వెర్షన్ అనేది మనం యూజ్ చేద్దాం. అండ్ ఆల్ ద వెర్షన్స్ అండ్ రిలీజింగ్ డేట్, వ్యూ ఆల్ వెర్షన్స్. ఓకే, documentation, all downloads. Okay, okay, 3.1x, that means 3.1 version. After that 3.2x, that means 3.2x version. చూపిస్తాను చూడండి. ఓకే, 1x is the old version 3.1x, and 3.2x, that means 3.2.01 is the second type of version of Python. And Python 3.0.1 February 13, 2009లో మనకి Python 3 వెర్షన్ వచ్చింది, థర్డ్ టైప్ ఆఫ్ వెర్షన్. 3.11, 3.22 and 3.3 and so on. Okay, and so on. 3.13.1, this is December 3లో వచ్చింది 2024. ఇది మనకు లేటెస్ట్ వెర్షన్ 3.13.1. okay, these are the versions. In PSF I already said that Python Software Foundation వాళ్ళే మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పైథాన్ మొత్తాన్ని మెయింటైన్ చేసేది మొత్తం వాళ్ళే. ఇట్స్ ఏ నాన్ కమర్షియల్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మన ఛానల్లో పైథాన్ సంబంధించిన వీడియోస్ అన్నిటిని మన ఐడి అండ్ పైథాన్ ఐడిఎల్ఈలో మనం నేర్చుకోవచ్చు. మీకు ఐడిఎల్ఈలో స్టార్టింగ్ చెప్తూ ఐడిఈలోకి తీసుకువెళ్తాను. ఓకే,
డైరెక్ట్గా మీకు ఐడిలో కావాలి అంటే కనుక మీరు కామెంట్ చేయండి. నేను ఐడి వచ్చేసరికి పైచార్మ్ యూజ్ చేస్తాను. పైచార్మ్ అనే ఇట్ ఈజ్ ఆల్సో ఏ అదర్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఐడిఈ. ఇది వచ్చేసరికి మనకు ఇంకా మీకు ఐడిఎల్ వచ్చేసరికి మనకు పైథాన్ ఐడిఎల్ ఆటోమేటిక్గా పైథాన్ సాఫ్ట్వేర్తో పాటే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద వెర్షన్స్ ఆఫ్ అవైలబుల్ ఇన్ పైథాన్. ఓకే, లేటెస్ట్ వెర్షన్ ఈస్ 3.13.4 అండ్ 1 2 3 4 5 6 7 8 are older versions. Older versions 9, 10 and 11 are old but still continue. ఇంకా మనకు ఈ 1 to 8 వెర్షన్స్ వచ్చేసరికి మనకు బాగా ఓల్డ్ వెర్షన్స్, అవి ఎవరు యూజ్ చేయట్లేదు. 9 to 11 వెర్షన్స్ ఓల్డర్ వెర్షన్సే, బట్ ఇంకా కొంచెం కొన్ని కంపెనీస్ అనేవి యూజ్ చేస్తున్నాయి. అండ్ 12th వెర్షన్ వచ్చేసరికి మనకు న్యూ వెర్షన్. 12th వెర్షన్ వచ్చేసరికి న్యూ వెర్షన్. మరి అదేంటి సార్ న్యూ వెర్షన్ వచ్చేసరికి మనకు 3.13 అని అన్నారు కదా, 3.13.1 అన్నారు కదా న్యూ వెర్షన్. బట్ దిస్ ఈజ్ ద 12th వెర్షన్ వచ్చేసరికి మనకు పైథాన్ 12 వచ్చేసి న్యూ వెర్షన్. ఇట్ ఈస్ ఆల్సో బగ్ ఫిక్సింగ్ స్టేజ్లోనే ఉంది. 3.13 ఇది మనకు లేటెస్ట్ వెర్షన్. లేటెస్ట్ వెర్షన్ వేరు, న్యూ వెర్షన్ వేరు. న్యూ వెర్షన్ అంటే కొత్తగా వచ్చింది, లేటెస్ట్ వెర్షన్ అంటే ఇప్పుడు ఈ క్షణం కరెక్ట్గా ప్రెజెంట్ మనం యూజ్ చేయడానికి స్పెషల్ ఫీచర్స్ తీసుకొచ్చింది లేటెస్ట్ వెర్షన్. ఇట్ ఈస్ ఆల్సో బగ్ ఫిక్సింగ్ స్టేజ్ అండ్ మనం యూజ్ చేసుకోవచ్చు కూడా. అండ్ 3.14 ఈజ్ ద ఫ్యూచర్ వెర్షన్. ఫ్యూచర్లో మనకు మేబీ అక్టోబర్ 2025కి మనకు రిలీజ్ చేస్తారు. ఓకే, దీస్ ఆర్ ద వెర్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్. ఓకే, ఫస్ట్ పైథాన్లోకి వెళ్ళే ముందు అసలు పైథాన్లో ఫ్యూచర్స్ అంటే ఏంటి, అసలు పైథాన్లో డేటా టైప్స్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే డేటా టైప్స్. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే డేటా టైప్స్ కాన్సెప్ట్లో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు డేటా టైప్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో అప్పుడే మీరు డేటాని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయగలరు, చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఎప్పుడైతే డేటా టైప్స్ కాన్సెప్ట్ని మీరు సరిగ్గా నేర్చుకోలేరో అప్పుడు మీరు చాలా టఫ్గా ఉంటుంది మీకు డేటా టైప్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి. ఓకే, అసలు డేటా, వాట్ ఈస్ డేటా? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా? మై క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ డేటా? సో డేటా అంటే ఏం లేదు, సో సంథింగ్ ఎల్స్. మీరేమంటారు? డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ మీరు అని అంటారు. దట్ ఈజ్ ఎ రాంగ్ ఆన్సర్. ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఫ్రమ్ డేటా. డేటా ఈజ్ డిఫరెంట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్. మనకి డేటా డిఫరెంట్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ నేమ్ is equal to Rajesh, for example. Student marks is equals to 68. Student ID is equals to 1 2 3. And then student group name, for example CSE. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ నాట్ ఏ డేటా. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఈ విధంగా ఉంటుంది, ఒక ఫామ్ అనేది ఉంటుంది దానికి. సో డేటా వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు అండ్ రిట్రైవ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగా యూజ్ చేసుకోవడానికి మనకు యూజ్ అయ్యేది డేటా. డేటా వచ్చేసరికి ఎలా ఏ ఫామ్లో ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్
స్టూడెంట్ నేమ్ అండ్ వచ్చేసరికి స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ గ్రూప్ నేమ్. సో స్టూడెంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ABC, స్టూడెంట్ మార్క్స్ 68, స్టూడెంట్ ఐడి 123, this type, స్టూడెంట్ కోర్స్ CAC. సో ఈ విధంగా ఉంటే ఏంటంటే మనకి ఎగ్జాంపుల్గా మనకు చాలా టైప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది డేటా. ఓకే, ఈ విధంగా ఇస్తేనే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోగలదు. ఎందుకు సార్ ఇలాగే ఇవ్వాలి అంటే ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్క CSC బ్రాంచ్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ డేటా అంతా ఉంటుంది. ఒకేసారి వీళ్ళ డేటాలో ఎవరిని మనకు స్పష్టంగా తీసుకురావాలంటే వాళ్ళది మనం తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఈ టైప్ ఆఫ్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ కాస్త ఇలా డేటాలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఏ నేమ్కి ఎవరెవరికి ఎంతెంత మార్క్స్ వచ్చినాయి, ఎవరెవరిది ఏ ఐడి ఉంది, ఎవరెవరు ఏ గ్రూప్లో ఉన్నారు మనం ఈజీగా గ్యాదర్ చేసుకోవచ్చు. సో డేటా అనేది మనకు డిఫరెంట్ అండ్ ఆల్సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్. సో ద ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ డేటా. కంప్లీట్ మీకు డెఫినేషన్ కావాల్సి వచ్చేసరికి డెఫినేషన్ ఆఫ్ డేటా వచ్చేసరికి ఏంటంటే మనకు ద ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. ఏదైతే ప్రాసెసింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనకి దాన్నే డేటా అంటారు. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో అప్పుడు మనం టు టేక్ ఎఫెక్టివ్ డెసిషన్స్, ఏమైనా ఎఫెక్టివ్ డెసిషన్స్ మనం తీసుకోవడానికి ఆ ప్రాసెస్ చేసిన డేటాని యూజ్ చేస్తాం. ఓకే, దాన్ని మనకు డేటా అంటారు. ద ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. ఓకే, డేటా ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ మెయిన్ మెమరీ బట్ సమ్టైమ్స్ ఇన్ సెకండరీ మెమరీ. సో మెమరీ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ మెమరీ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన వీడియోలో నేను పెట్టడం జరిగింది. ఆ మెమరీ కాన్సెప్ట్ అనేది మీరు అక్కడ తెలుసుకోవచ్చు. దాని వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం పైథాన్లోకి ఎంటర్ అవుతాం. సో పైథాన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీరు ఏంటంటే ఓకే, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈదర్ C ఆర్ C++ ఆర్ జావా ఆర్ పైథాన్, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియదు. OBJECT ఆబ్జెక్ట్. చాలామంది అంటారు ఆబ్జెక్ట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ క్లాస్. దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ డెఫినేషన్. ఆబ్జెక్ట్ అనేది క్లాస్ యొక్క బ్లూ ప్రింట్ కాదు. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ మెమోరీ స్పేస్ ఆఫ్ వేరియబుల్ నేమ్. ఏదైతే మనకు ఆబ్జెక్ట్ ఇస్తుందో ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే మనకు ఒక మెమోరీ స్పేస్ని క్రియేట్ చేసి ఆ మెమోరీ స్పేస్ కంటూ మనకి ఏదైతే ఒక వేరియబుల్ నేమ్ అని మనం అసైన్ డిక్లేర్ చేస్తామో ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్ అసైన్ని తీసుకొని మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. మీకు చూపిస్తా చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పవన్ దగ్గర ఒక 20 రూపీస్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా పవన్ దగ్గర ఒక 20 రూపీస్ ఉన్నాయని అనుకున్నప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇచ్చేటప్పుడు ఈదర్
మనం సి లాంగ్వేజ్లో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్లో ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తామంటే ఇంటూ పవర్ గివ్స్ 20 అని ఇది టైప్ ఆఫ్లో ఇస్తాం. ఆర్ జావాలోకి వచ్చేసరికి ఇంట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఈ విధంగా ఇస్తాం. కానీ పైథాన్లోకి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే మీరు డేటా టైప్ నేమ్ వచ్చేసి మెన్షన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఈ విధంగా అసైన్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఒకసారి పైథాన్లో చూద్దాం, ఇవి పక్కన పెడదాం. ఓకే, పవన్ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఈ 20 రూపీస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పవన్ అనే దాన్ని మనకి ఏమంటారంటే ఆబ్జెక్ట్ నేమ్ అంటారు. ఆబ్జెక్ట్ నేమ్, ఈ పవన్ అనేది మనకి ఏంటి ఆబ్జెక్ట్ నేమ్. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఫస్ట్ మనకి ఏం చేసుకుంటుందంటే ఏదైతే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు పవన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను నేను. పవన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నాకు అది ఏం చేస్తుందంటే ఒక మెమొరీ స్పేస్ని క్రియేట్ చేసింది. సిస్టంలో ఒక మెమొరీ స్పేస్ని క్రియేట్ చేసి ఆ మెమొరీ స్పేస్ కంటూ మనం ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చామో అదే వేరియబుల్ నేమ్ని అసైన్ చేసి దానికంటూ ఒక వాల్యూని అందులో స్టోర్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ ఒక మెమొరీ స్పేస్ని క్రియేట్ చేసి ఆ మెమొరీ స్పేస్ కంటూ మనం ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ ప్రొవైడ్ చేసామో ఆ ఇచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ని అది యాక్సెస్ తీసుకొని దాన్ని అసైన్ చేసుకొని దానికంటే ఒక మెమొరీ అడ్రస్ని క్రియేట్ చేసి ఆ మెమొరీ అడ్రస్లో మనం ఏదైతే వాల్యూని అసైన్ చేసామో ఆ అసైన్ చేసిన వాల్యూ అనేది అందులో స్టోర్ అవుతుంది. సో అదే మనకు ఆబ్జెక్ట్. ఈ విధంగా మనకు దిస్ టైప్ ఆఫ్ డిక్లరేషన్ ఎలా ఇవ్వాలి, ఈ విధంగా ఎలా ఇవ్వాలి అనే దగ్గర నుంచి మన కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్, ఓకే పవన్ గెట్స్ 20. అసలు పవన్ అనేది మనకి ఎలా ఇవ్వాలి, అసలు ఏ టైప్ ఆఫ్లో ఇవ్వాలి, దానికంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసరికి ఏంటంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకు ఉంటాయి. సో వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అంటారా? వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ని అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు సమ్ ఐడెంటిఫైయర్ రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఓకే, ఐడెంటిఫైయర్ రూల్స్ అనేవి మనకు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ద రూల్స్ అని అంటే రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 వచ్చేసరికి ఏ వేరియబుల్ నేమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ alphanumeric values and special symbols and underscore. రూల్ నెంబర్ 1 వచ్చేసరికి ఏంటంటే ఒక వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ఈజ్ కంప్లీట్లీ ఆల్ఫాబెట్స్ ఆర్ పవన్ 1 2 3 ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ మనకు ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వచ్చు అండ్ 1 2 3 అనే నెంబర్స్ కూడా ఇచ్చాను నేను. సో ఓకే, అండ్ ఆల్సో అండర్ స్కోర్ కూడా ఇవ్వచ్చు, మీరు అండర్ స్కోర్ ఇవ్వచ్చు అండ్ ఆల్సో స్పెషల్ సింబల్స్ ఆల్సో ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇచ్చి మీరు వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ రూల్ వచ్చేసరికి మనకు ఏంటంటే ఫస్ట్ లెటర్
of the variable name should be starts with either alphabets or underscore only. So this is the second rule of declaring variables. These rules are also called as identifier rules. These rules are also called as identifier rules. ఐడెంటిఫైయర్ రూల్స్ అంటారు మనకు. ఈ రెండు ఐడెంటిఫైయర్ రూల్స్ని యూజ్ చేసుకొని మాత్రమే మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. సో చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ చూడండి పవన్ 123 @ =1534 that is valid. And another example వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ 1 2 3 1 అలా ఇచ్చాను అనుకుందాం. దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఇన్వాలిడ్. సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. దానికోసం నేను పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాను. పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ అంటారు. ఈ కమాండ్ ప్రాంప్ట్లో కూడా మనం కోడ్ అనేది రాయొచ్చు. అసలు పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, పైథాన్ ఐడిఎల్ఈ అంటే ఏంటి, పైచార్మ్ అంటే ఏంటి, విఎస్ కోడ్ అంటే ఏంటి, జూపిటర్ నోట్బుక్, అనకొండా, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఐడియాస్. అసలు ఇవంటే ఏంటో మీకు నేను అనదర్ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఓకే, ఫస్ట్ పైథాన్ కమాండ్ ప్రాంప్ట్లో మీరు కోడ్ రాయడం అనేది అర్థం చేసుకోండి. సో పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ఇక్కడ పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఒకవేళ ఇక్కడ మీకు లేకపోతే విండోస్లోకి వెళ్ళండి, ఆల్ యాప్స్లోకి వెళ్ళండి, జస్ట్ లెటర్ మీద ట్యాప్ చేయండి అండ్ పీ లెటర్ మీద ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ పైథాన్ కనిపిస్తుంది చూసారా, పైథాన్ 3.13 దట్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ ఐ ఇన్స్టాల్డ్ ఆల్రెడీ. అండ్ దిస్ ఈస్ ద ఐడిఎల్ఈ ఆఫ్ పైథాన్. మనం యూజ్ చేసేది పైథాన్ కమాండ్ ప్రాంప్ట్. సో మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా, కమాండ్ ప్రాంప్ట్ మనకి ఈ విధంగా ఉంటుంది. మీకు కనిపించడం కోసం కొంచెం నేను జూమ్ చేశాను, చూడండి. ఇప్పుడు నేను 1 gets 15 ఇచ్చాను. సో నాకు ఎటువంటి ఎర్రర్ అనేది నాకు చూపించలేదు. కాబట్టి ఇది నాకు వ్యాలిడ్ డిక్లరేషన్. ఐడెంటిఫైర్ రూల్స్ అని నేను ఫాలో అయ్యాను. ఏం ఫాలో అయ్యాను, మస్ట్ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. ఓకే, అండ్ మస్ట్ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్స్కోర్ ఓన్లీ. ఓకే, చూసారా, మస్ట్ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్స్ అండ్ అండర్స్కోర్ ఓన్లీ. అయితే అలా కాకుండా నేను ఫస్ట్ స్టార్టింగ్ డిజిట్ ఇచ్చాను. డిజిట్ ఇచ్చి నేను ఎంటర్ చేస్తున్నాను. నాకేమొచ్చింది చూడండి, సింటాక్స్ ఎర్రర్ నేమ్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. నాకేమొచ్చింది, సింటాక్స్ ఎర్రర్. చూడండి, సింటాక్స్ ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. దట్ మీన్స్ మనం స్టార్టింగ్లో వచ్చేసరికి నెంబర్స్ ఇవ్వకూడదు అండ్ ఆల్సో డిజిట్స్. హ్యాష్ ఇస్తే మనకి ఈజీగా తీసుకుంటుంది. హ్యాష్ వచ్చేసేది ఏంటి, మనకు కామెంట్ అనమాట. సో అదేంటి చెప్తాను, సింబల్స్ ఇవ్వకూడదు. చూసారా, సింటాక్స్ ఎర్రర్. సో దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ డిక్లరేషన్. ఐడెంటిఫైర్ రూల్స్ వచ్చేసరికి మీకు 2 చెప్పాను. అండ్ ఫస్ట్ ఐడెంటిఫైర్ రూల్ వచ్చేసరికి మనకి ఏంటంటే, పైథాన్ ఫస్ట్ రూల్ వచ్చేసరికి చూడండి, ఏ వేరియబుల్ నేమ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ అండ్ స్పెషల్ సింబల్స్ అండ్ అండర్స్కోర్ ఓన్లీ. ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, A to Z ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, లేదంటే ఆల్ఫాబెట్స్ విత్ నెంబర్స్ ఇవ్వచ్చు, అండర్స్కోర్ కూడా ఇవ్వచ్చు, సింబల్స్ కూడా ఇవ్వచ్చు.
కానీ స్టార్టింగ్ లెటర్ వచ్చేసరికి మనకి ఏముండాలి, ఆల్ఫాబెట్ ఉండాలి లేదా అండర్స్కోర్ మాత్రమే ఉండాలి. నెంబర్స్ ఇస్తే ఇన్వాలిడ్ అవుతుంది, సింబల్స్ ఇచ్చినా ఇన్వాలిడ్ అవుతుంది, ఓకే, డిజిట్స్ ఇచ్చినా ఇన్వాలిడ్ అవుతుంది. స్టార్టింగ్ ఓన్లీ అండర్స్కోర్ ఆర్ ఈదర్ ఆల్ఫాబెట్ మాత్రమే ఉండాలి. ఓకే, ఇది మన ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసే రూల్స్. ఓకే, ఇప్పుడు మనం పైథాన్లో వచ్చేసరికి డేటా టైప్స్ అనేది మీకు నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్. పైథాన్ ఇంట్రొడక్షన్ ఈస్ కంప్లీటెడ్. సో మన వీడియోస్లో పైథాన్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. బేసిక్ నుంచి మనకు అడ్వాన్స్డ్ వరకు మనకు కాన్సెప్ట్స్ అన్ని కాన్సెప్ట్స్ నేను కవర్ చేస్తాను కంప్లీట్గా. మీరు చేయవలసిన ఒక్క పని జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో